ఇక కడప నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కోడిగుడ్ల ధరల కొండెక్కుతుంది. మొత్తం ఇటీవల పరిస్థితులు కడపలో చూసుకుంటే గతంలో 3.5, 4 లాస్ట్ అంటే 5 రూపాయలు ఉండేది. ఇప్పుడు 7 రూపాయలు దాటింది. 7+ అంటే 7 రూపాయల 10 రూపాయలు ఏమో చూపిస్తున్నారు. సో ఇంత ధరలు పెరగడానికి రాయలసీమలో కడప ఎక్కడెక్కడ ఎందుకు లోపం ఎక్కడి నుంచి పార్సల్ తెస్తున్నారు, ఈ ఇంత ధర పెరగడానికి కారణం ఏంటి అనేది మన వ్యాపారి మన అడుగు తెలుసుకుందాం. ప్రధానంగా ఇంత ధర రావడానికి ఎక్కడ లోపం, కారణాలు ఏంటి? లోపం అంటే ఒక పక్క నుంచి చలికాలంలో ఈ క్లైమేట్కు ఎక్కువ గుడ్లు వినియోగదారులు యూజ్ చేస్తారు. రెండోది ఏమంటే ఒక 2-3 మంత్స్ బ్యాక్ బర్డ్ ఫ్లూ రోగం వచ్చింది. దానివల్ల కోళ్ళన్నీ చచ్చిపోయినాయి. మళ్ళీ వచ్చి ఈ గుడ్లు పెట్టాలంటే 6-7 నెలలు పడుతుంది. ఇంకా 3-4 నెలలు అయిపోయినాయి, ఇంకా 2 నెలలు అట్లా డిమాండ్ ఉంటుంది. ఆ కోళ్ళు వస్తే మళ్ళీ రేట్ అది తగ్గిపోతుంది అని రైతులు చెప్తున్నారు. ఈ 7 రూపాయలు ఎప్పుడు పెరిగింది? అది 7 రూపాయలు 1 నెల నుంచి ఉండదు. అంతకుముందు ఎంత లోయెస్ట్? ఎంత లోయెస్ట్ 4.5, 5. ఏమైనా ఈ కార్తీక మాసం, శ్రావణ మాసం వస్తే ఇంకా 10 రూపాయలు తగ్గుతుంది. ఇక్కడ కోళ్ళు డిమాండ్ ఏమైనా, ఫారమ్స్ డిమాండ్ అట్లా ఏమైనా ఉన్నాయా? కారణం ఇలా డిమాండ్ ఏం లేదన్నా, ఈ బర్డ్ ఫ్లూ వచ్చి కోళ్ళు చచ్చిపోయి వాళ్ళకి షార్టేజ్ వచ్చింది. ఈ చలికాలంలో ఎక్స్పోర్ట్ పోతాయి గుడ్లు యూపీ, ఈస్ట్, నార్త్ ఆ సైడు. అందువలన ఒక షార్టేజ్ వల్ల రేట్ డబల్ అయిపోయింది. ఇది ఎక్కడెక్కడ కడపకి ఇప్పుడు రావడానికి కోడిగుడ్లు మీకు తెలిసి ఎక్కడి నుంచి వస్తాయి? ఈ తెలంగాణ, హైదరాబాద్, కడపలంతా తెలంగాణ, హైదరాబాద్ వచ్చేది. హైదరాబాద్ ఇదే ధర ఉందా? హైదరాబాద్లో 6.75 ఉండదు ఈరోజు ధర. ఇది ధరలు పెరిగినప్పుడు వ్యాపారం తగ్గుతుందా? వ్యాపారం ఆటోమేటిక్ తగ్గిపోయింది. 40% తగ్గింది. కానీ తీసుకుపోతా ఉంటారు అంతే, జనాలు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంత స్థాయిలో పెరగడానికి కారణం ఏంటి? పోయిన సంవత్సరం లాస్ట్ వచ్చి మీకు 6 రూపాయల 70 పైసల వరకు పలికింది. ఈ సంవత్సరం కారణం ఏమంటే 10వ నెల నుంచి మనకు కోళ్ళు అనేది మారుస్తారు, కొత్త కోళ్ళు వస్తాయి. అవి చిన్న సైజు ఉంటాయి కాబట్టి ఉత్పత్తి కూడా తగ్గుతుంది. కానీ నార్త్ వాళ్ళు కూడా గుడ్లు తీసుకుని పోతారు. 10వ నెల నుంచి స్టార్ట్ చేస్తారు. దీపావళి పండుగ వచ్చిందంటే గ్రోత్ అవుతుంది, రేజ్ అవుతుంది. సంక్రాంతి తర్వాత ఆటోమేటిక్గా అది కామన్ డౌన్ అవుతుంది. ప్రతి సంవత్సరం ఇదే చూస్తున్నాను నేను కనీసం 5 ఏళ్ల నుంచి ఇదే ఫీల్డ్లో చూస్తున్నా. సంక్రాంతి తర్వాత ఆటోమేటిక్గా డౌన్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు నార్త్ వాళ్ళు లోళ్ళకి రాదు కాబట్టి, ఎక్స్పర్ట్ కాదు, మన సరుకు మనకే ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా డౌన్ అవుతుంది. సంక్రాంతి వరకు ఈ రేట్లు మాత్రం కామనే. కాకపోతే ఈ ఇయర్ కొంచెం రేట్ ఎక్కువ పోయింది పోయినసారి కన్నా. పోయినసారి వచ్చి పోయిన సంవత్సరం లాస్ట్ 6 రూపాయల 70 పైసల వరకు పలికింది, అదే లాస్ట్ ఫైనల్. ఈసారి 7 రూపాయల 10 పైసల వరకు వచ్చింది. కానీ ఇంకా 20 పైసలు పెరుగుతుందని అనుమానాలు ఉన్నాయి. చూసాం మనం కోడిగుడ్డు ధర పెరగడానికి ప్రధాన కారణం ఏంటంటే గతంలో జబ్బులు వచ్చి కోళ్ళకి చనిపోవడం జరిగింది. దాంతో ప్రధాన డిమాండ్. అందులో ఇప్పుడు వింటర్ కాబట్టి, అంటే చలికాలంలో కాబట్టి అదొకటి. కొన్ని కారణాల వల్ల 7 రూపాయలు ఇటీవల అంత స్థాయిలో పెరిగింది. దాదాపుగా 2 నెలల నుంచి 7 రూపాయల 10 పైసలు చెప్తున్నది. ఈ నెల మాత్రమే ఇట్లుంది, ఒకవేళ తగ్గొచ్చు కూడా అని చెప్పి కడపలో వ్యాపారాలు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వీరనారాయణతో శ్రీనివాస్, సేవనారాయణ జ్యోతి, కడప.